హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఒక శక్తివంతమైన రాక్షస రాజు హిరణ్యకశిపుడు కఠిన తపస్సులో లీనమై ఉన్నాడు. అతని శరీరం దేహంలో ఆత్మజ్వాలలు వెలుగుతున్నట్లు కనిపిస్తాయి. అతని తపస్సు అనంతరం స్వయంగా బ్రహ్మదేవుడు ప్రకాశవంతమైన దేవతా కాంతితో ప్రత్యక్షమయ్యారు. బ్రహ్ముడు అతనికి వరం ఇస్తాడు, ఓ రాక్షస శ్రేష్ఠ, నీ మరణం మనుషుల వల్ల కాని, మృగం చేత కాని, రోజులో కాదు, రాత్రిలో కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాని మరణం లేకుండా వరం పొందాడు. ఈ వరంతో హిరణ్యకశిపుడు అహంకారిగా, క్రూరుడుగా మారాడు. శ్రీ మహావిష్ణువును పూజించడాన్ని నిషేధించాడు. దేవతలను, ఋషులను, అన్ని జీవులను భయభ్రాంతులకు గురిచేశాడు. తనను మాత్రమే దేవుడిగా పూజించమని బలవంతం చేశాడు. అలాంటి సమయంలో అతడి తనయుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించడంలో మునిగిపోతాడు. ఓం నమో నారాయణాయ అంటూ ధ్యానం చేస్తూ ఉన్నాడు. తండ్రి కోపంతో ప్రహ్లాదుని శిక్షించేందుకు రాక్షసులు ప్రహ్లాదుని శిలపై కట్టేసి నిప్పుతో, పాములతో అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రహ్లాదుడిని చూసి కోపంతో లేచి హిరణ్యకశిపుడు ఓ స్తంభాన్ని చూపి, నీ భగవంతుడు అందులో ఉన్నాడా అంటూ ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ స్తంభం చీలిపోతుంది. అందులో నుంచి నరసింహుడి అవతారం సగం మానవుడు, సింహం రూపంలో ఉద్భవిస్తాడు. ఆ దివ్యమైన నరసింహుడు హిరణ్యకశిపుడిని పట్టుకుని ఇంటి తలుపు మీద కూర్చుని త్రికాల గడియ మధ్యలో, అది రాత్రి కాదు, పగలు కాదు, తన గోళ్లతో అతని ఛాతిని చీల్చి సంహరిస్తాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరసింహుడు ప్రహ్లాదుడిని చూసి శాంతంగా మారుతాడు. ఆ దివ్య రూపాన్ని చూసి దేవతలు, ఇంద్రుడు, వాయువు, సూర్యుడు మొదలైనవారు గగనంలో నిలబడి నమస్కరిస్తారు. పుష్పవర్షం కురుస్తుంది. చివరగా చిన్న ప్రహ్లాదుడిని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. 10 ఏళ్ల వయసులోనూ అతడు న్యాయబద్ధమైన రాజుగా పట్టం ధరిస్తాడు.